సిద్దిపేట పట్టణంలో ఓ ఫంక్షన్ హాల్లో జరిగిన పెళ్లి వేడుకలో అతిథులకు అరిటాకులో భోజనం పెట్టడం జరిగింది. ప్లాస్టిక్ వాడకుండా పూర్వకాలంలో ఉన్న సంప్రదాయాన్ని పాటిస్తూ అతిథులకు అరిటాకులో భోజనం పెట్టడం జరిగిందని పెళ్లికొడుకు తండ్రి మధుసూదన్ రెడ్డి తెలిపారు. ఇక ప్లాస్టిక్ వాడడం వలన క్యాన్సర్ వంటి ప్రమాదకర వ్యాధులు వస్తున్నాయని, అందుకే ప్లాస్టిక్ పై అవగాహన కల్పించడానికే పెళ్లిలో ఎలాంటి ప్లాస్టిక్ వాడకుండా సహజ పద్ధతిలో పెళ్లి వేడుకలు నిర్వహించడం జరిగిందన్నారు. అరిటాకు పులిహోర, లడ్డు, గర్జలు, మిర్చి, అరటిపండు, పాయసం, పూరి, చాలా రకాల వంటకాలు ఏర్పాటు చేశామని తెలిపారు. కూడా మనం భోజనంలో మన ఇంట్లో కానీ బయట కానీ ప్లాస్టిక్ లేకుండా ఉండలేకపోతున్నాము. ప్లాస్టిక్ వల్ల అన్ని రకాలుగా చిన్నపిల్లల నుంచి మొదలుకుంటే వృద్ధుల వరకు రకరకాల డిసీజులతో క్యాన్సర్ లైక్ ఎన్నో రకాలుగా అవుతుండు అని చెప్పేసి ఉంటే మున్సిపల్ కమిషనర్ సహకారము వాళ్ళ ఒక ఆలోచన, ఇక చాలామంది కూడా మిత్రుల ఆలోచన, మా ఈ డెకరేషన్ నాగరాజు కనుస నాగరాజు కూడా అట్టగా పెడదామని చెప్పేసి ప్రతిదీ కూడా ఇచ్చే వెల్కమ్ డ్రింక్ కూడా మట్టి పాత్రల్లో ఇచ్చి ఈ విధంగా మిగతా వాళ్ళకి ఆదర్శంగా ఉండాలనే కాన్సెప్ట్ తోటి మేము చేయడం జరిగింది. ఇప్పటివరకైతే నా ఉద్దేశం ఏంటంటే ఇదే ఇన్స్పిరేషన్తో చాలామంది కూడా ప్లాస్టిక్ లేకుండా పెట్టాలని కోరుకుంటున్నా. 21 రకం ఐటమ్ పెట్టినాం స్వామి. ఓన్లీ అరిటాకులో పెట్టినాం. సాంప్రదాయబద్ధంగా వడ్డించి పెడుతున్నాం స్వామి. అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు, సంతోషంగా ఫీల్ అవుతారు. పురాతన ఎందుకంటే ఎట్లా పెళ్ళిళ్ళు అవుతున్నాయి, ఎట్లా పెళ్లి జరిగినో ఆ విధంగా చేద్దామన్న ఉద్దేశంతో సాంప్రదాయ స్వీట్ ఇప్పుడు ఏదో స్వీట్ అదే అని ఇదే అని రకరకాల మిక్స్ చేసి మనకి ఏం అర్థం కాని స్వీట్ పెడుతున్నారు. అప్పుడు మనము ఎందుకంటే లడ్డు, భక్షాలు అట్లాంటి ఆ స్వీట్లే మేము పెట్టడం జరిగింది. అందరూ కూడా చాలా సంతోషపడుతున్నాం. నేను కోరుకునేది ఏంటంటే సమాజంలో మనము ఎంతో కొంత నేను చేయడం ద్వారా ఎంతో కొంతమంది ఇన్స్పైర్ అయ్యి ఈ ప్లాస్టిక్